CMR Shravanam sale up to 61% off. సో ఇప్పుడు మీ వారు మంచి యాక్టర్ అయ్యారు ఇక్కడ తర్వాత మంచి యాక్టర్ అయ్యారు, తెలుగులోనూ అయ్యారు, తమిళ్లో కూడా అయ్యాడు. ఓకే ఓకే. తర్వాత అలాగే ఇప్పుడు ఆలీ కూడా ఎప్పుడు నన్ను మర్చిపోలేదు. మీ ఆయన ఫుల్ నేమ్ ఏంటి? ఆయన అసలు ఒరిజినల్ పేరు కరుణానిధి, ఆయన తమిళియన్, కానీ ఇండస్ట్రీ కోసం కరుణాని పేరు పెట్టుకుంది. ఓ ఎన్ని సినిమాలు తీశారు తెలుగులో? తెలుగులో 40 సినిమాలు చేశారు. వంశీ గారి సినిమాలు ఎక్కువ చేశారు. ఓ 40 సినిమాల దాకా చేశారు. తమిళ్ కూడా దగ్గర దగ్గర 30 అంత పెద్ద క్యారెక్టర్స్ చేశారు. అన్ని విలన్ క్యారెక్టర్స్ ఓకే చేశారు. తర్వాత చాలా సీరియల్స్ చేసి మెట్టిబలైన సీరియల్స్ లో చాలా పెద్ద పేరు వచ్చింది. సింగపూర్ అంతా తీసుకెళ్లారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు? అవునండి, అవును. లవ్ మ్యారేజ్. Okay. అంటే లవ్ అని కూడా కాదు, ఒక తోడు కావాల్సి వచ్చింది ఆ టైంలో నాకు. అంటే మనం ఇలా సపోర్ట్ ఇచ్చారు, మనం ఒక్కళ్ళు ఉంటే వేటాడుతున్నారు జనాలు, అందుకే ఎవరో ఒకళ్ళు మనకు ఒక మగాడు అనేవాడు సపోర్ట్ కావాలనుకుని, సరే ఎలాగైనా ఒకసారి లైఫ్లో పెళ్లి చేసుకోవాలి అందుకని తన క్యారెక్టర్స్ అంతా నేను చాలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూశాను. చూసిన తర్వాత పర్లేదు మనకు సెట్ అవుతుందని చెప్పి అప్పుడు ఆయన పెళ్లి చేస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, చాలా ప్రేమగా ఉండేవారు. అలాంటిది చాలా చిన్న ఏజ్ లోనే ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారని నేను విన్నా ఈ మధ్య. ఇక్కడ 5 సంవత్సరాలు అయిందండి. ఆయనతో నేను 30 సంవత్సరాలు కాపురం చేశాను సార్. అలా ఇండస్ట్రీలో అందరూ కూడా నన్ను, రమాప్రభు గారు ఉన్నారు కదా, షూటింగ్ ఏదైనా జరిగితే వెళ్తూ ఉండేవాడు అనమాట. ఏమే చిలక ఇంకా అమ్మ కూడా తనకి కాపురం చేస్తున్నావా అని అడిగేది. అంటే వేళాకోళంగా, మీరు భలే అండర్స్టాండింగ్ గా ఉంటారు మీ ఇద్దరు, అసలు ఇంకా అమ్మ కూడా ఉన్నాడు. ఆర్టిస్టుల మధ్య అండర్స్టాండింగ్ తక్కువ ఉంటది కదా, అదే అని సరదాగా జోక్ చేసేది ఆవిడ చాలా సరదాగా ఉండేది మనిషి అంతా. అలా ఉండేవాడు అనమాట. అందుకని నేను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో అలాగే ఆయనతోనే ఎన్ని సంవత్సరాలు కాపురం చేశాను. ఇప్పుడు 5 సంవత్సరాల ముందు యాక్సిడెంట్ అయింది. ఏంటి ఎలా జరిగిందండి? అదే ఒక సీరియల్ షూటింగ్కి వెళ్ళి వస్తుందండి. రాత్రి 10 అయిపోయింది. ఒక సిగ్నల్ దగ్గర ఆగారు. సిగ్నల్ వేసేసారు, సర్రన ఆయన బండి తీసేశాడు. ఈ లోపల వాటర్ లారీ వచ్చింది, అడ్డు వచ్చి కొట్టేసింది. ఈయన వాళ్ళు కొట్టుకున్నాడు. ఆ లారీ ఇలా వస్తుంది, ఈయన ఇలా వచ్చాడు, చూసుకోలేదు ఆ లారీ వస్తుందని. సిగ్నల్ ఓపెన్ అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోవాలని ఆతనంతో వచ్చాడు అంతే. స్పాట్ డెత్ కాదు, మళ్ళీ 10 నెలలు హాస్పిటల్లో ఉన్నారు. 10 నెలలు తర్వాత బెడ్ మీదే. చాలా చాలా కష్టపడ్డాను నేను మా పాపను పెట్టుకుని. నేను ఒక్కదాన్ని, ఎవరైనా 1 రోజు 2 రోజులు హెల్ప్ చేస్తారే కానీ రోజు ఎవరు రాలేరు కదా, ఎంత చుట్టాలని ఎవరుంటారు వచ్చి. అందుకని ఇంకా ఆ టైంలో మొత్తం ఇండస్ట్రీలో అన్ని రకాల బాధలు, అన్ని చాలా కష్టాలు పడి అసలు దగ్గర దగ్గర 20 లక్షల రూపాయలు ఖర్చు అయిందండి ఆయనకి. ఏం చేశారు మరి ఆ టైంలో? ఉన్నాయా ఆ టైంలో ఏదేదో కాస్త బంగారం అన్ని ఏదో ఉంది కదా, ఫిక్స్డ్ డిపాజిట్లు అవి ఉన్నాయి. అది కాకుండా నాకు 3 ఫ్రెండ్స్ చాలా గొప్పగా హెల్ప్ చేశారు. మా ఆర్టిస్టులు కాదండి, మన బయట. నాకు సావిత్రి అని ఒక ఫ్రెండ్ ఉంది, ఇక్కడే వాళ్ళ ఇల్లు ఇక్కడ అదే ఏంటి ఆంటీ మెస్ అని ఉంది వాళ్ళ, ఆ చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి ఒకటి. మా ఊర్లో రంగారావు గారు అనేసి ఆయన. ఆ తర్వాత కొప్పర్తి రాంబాబు గారు తెలుసా మీకు? విన్నా. ఆయన అంటే మా ఊరు ఆయనే. చిన్నప్పటి నుంచి ఆయన కొప్పరు మాది. అక్కడ వాళ్ళ ఇంట్లోనే నేను అక్కడ నాటకాలకు వెళ్తే భోజనాలు అది చేసేదాన్ని. అందుకోసం చెప్పి ఆయన భార్య అందరు నాకు బాగా తెలుసు. అందుకోసం వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో. అమౌంట్గా అసలు నేనేం అడగకుండా లక్షలు నాకు ఇచ్చారండి. లక్షలు ఇచ్చారు. అలాగే నేను నా ఉన్న దాంట్లో అలా ఇచ్చి, తర్వాత ఇప్పుడు రీసెంట్గా నేను ఇల్లు అమ్మాక బ్యాలెన్స్ అన్నీ ఇప్పుడు ఇచ్చుకున్నాను. ఇల్లు అమ్మేశారు? ఇక్కడ 2 ఫ్లాట్లు ఉండేవి నాకు. 2 ఫ్లాట్లు అమ్మేసి అప్పుడు ఎవరికేం ఇవ్వాలి, ఎందుకంటే ఎవరు నా దగ్గర ఒక సంతకం తీసుకోలేదు, నాకు ఒక ఇంట్రెస్ట్ కూడా ఎవరు తీసుకోలేదు. ముందు ఆ మనిషిని చూసుకో, ఆ తర్వాత నీ కష్టాలు తీర్చుకో, ఇల్లు అమ్మాక మాకు ఇద్దిగా అన్నారు. కానీ అసలు నా దగ్గర ఒక సంతకం తీసుకోకుండా నేను దగ్గర 15 లక్షల రూపాయలు తీసుకున్నానండి మా ఫ్రెండ్స్ దగ్గర. ఇండస్ట్రీ ఎవరు హెల్ప్ చేయలేదు? ఇండస్ట్రీలో చేస్తే కూడా పెద్దగా ఏం చేయలేదండి. అంటే ఇండస్ట్రీలో వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఒక రీజన్ అనేది ఉంది కదా, ఇన్ని వేలు తప్ప అదని చెప్పేసి. అందుకు తప్ప ఇండస్ట్రీలో పెద్దగా నాకు ఏ హెల్ప్ దొరకలేదు. సో 10 నెలలు బెడ్ పైన ఉన్నారు ఇంకా. ఆ తర్వాత కరోనా. అసలు నేను 7 సంవత్సరాలు మళ్ళీ అసలు ఆ కరోనా టైంలో అసలు ఎంత కష్టపడిపోయినా చెప్పలేను. పిల్లల్ని పెట్టుకొని చదివించుకోవాలి, నేను ఇచ్చేసుకోవాలి ఒక్కదాన్ని. అప్పుడు కూడా ఈ 3 నాకు
ఎంతో అండదండగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టింది పాప? నాకు పెళ్ళాక 20 సంవత్సరాల తర్వాత పుట్టిందండి. ఇప్పుడు ఎంత ఉంటాయి పాపకి? 20వ సంవత్సరం జరుగుతుందంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతుంది. 40 years అయింది మీ పెళ్ళి. అయిపోయింది. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు. సో అంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పాపం ఒకే ఒక పాప. చాలా ఆ పాపను పెంచి పెద్ద చేసి పెళ్లి ఆయన పెళ్లి కూడా చూడకుండా చూడలేదు. కానీ చాలా బాగా చూసుకునేవాడు పాపని. తను ఉన్నప్పుడు నాకు అసలు ఏదైనా బెంగ ఉండేది కాదు. అలా మధ్యలో ఈ సీరియల్స్ అవి కూడా నేను డైరెక్షన్ అవి కూడా చేసేదాన్ని. నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పుడు నాటకాలు అవి కూడా రాసి డైరెక్షన్ చేసి అలాగా స్టేజ్ ప్లేలు అన్నీ చేసేదాన్ని. కానీ ఇప్పుడు తర్వాత ఆయన హెల్ప్ ఉండేది నాకు పూర్తిగా. ఇంట్లో కనీసం వంట దగ్గర నుంచి చేసి పెట్టేవాడు పాపం నాకు మా ఆయన. నేను ఆయన చేతిలో 30 సంవత్సరాలుగా బెడ్ కాఫీ తాగాను. ఆ తర్వాత కాఫీ పడడం నేర్చుకున్నాను. సో ఇప్పుడు అమ్మాయి మీరు ఇంకా అంతే. సో ఇప్పుడు లైఫ్ ఓకేనా? హ్యాపీగా? ఇప్పుడు హ్యాపీ. అది కూడా ఇప్పుడు జస్ట్ ఒక 6 months గా నేను హ్యాపీగా ఉన్నాను. అంటే బిఫోర్ అంతా కష్టాలు ఉన్నాయి, ఫైనాన్స్ చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ఎంత మనకి అందరూ హెల్ప్ చేస్తున్నాం కానీ అస్తమానం మనం ఎవరిని అడగలేం కదండి. మనం తిరిగి ఇస్తే కదా మళ్ళీ అడగడానికి. అలా ఇచ్చే పరిస్థితి నాకు లేకుండా పోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఇల్లు అమ్మేసిన తర్వాత 2 ఫ్లాట్లు అమ్మాక ఇప్పుడు నాకు ఆ సందర్భం దొరికింది. ఎవరెవరు నాకేమి ఇచ్చారు అన్నీ రాసి పెట్టుకున్నాను. ఎవరు ఒక 10 పైసలు కూడా నేను ఉంచుకోలేదు. అందరిది వడ్డీ ఇవ్వలేదేమో కానీ అసలు మాత్రం ఎవరికి అట్టే పెట్టుకోలేదు. ఇచ్చేసి మిగిలింది కాస్త ఏదో అలాగా పోస్ట్ ఆఫీస్లో వేసుకుని మా అక్క సలహా మేరకు అందులో వచ్చే ఇంట్రెస్ట్ ఇల్లు కొనుక్కున్నాను. ఉండటానికి ఇల్లు కావాలి కాబట్టి అవును, ఇల్లు కొనుక్కుని మిగిలిన బ్యాలెన్స్ చేసుకుని అప్పు తీసుకుని. పాప చదువుకుంటుంది? పాప చదువుకుంటుంది, బాగా చదువుకుంటుంది. సో మీరు ఇంకా డబ్బింగ్లు ఆ పాప చదువుకునేటప్పుడు కూడా కష్టపడితే కూడా మా అన్నపూర్ణక్క చాలా హెల్ప్ చేసింది నాకు. నేను చెప్పవే నీకేం కావాలో చెప్పు అని చెప్పేసి నేను అడగకుండానే దానికి ముందు చదువుకునేటప్పుడు దానికి ఫీజు ఎంత కట్టావా లేదా అని చెప్పి నాకు ఫోన్ చేసి అడిగి మరీ నాకు హెల్ప్ చేసింది మా అక్క. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయరు, చెన్నైలో ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తారు. అలా కాదుగా మేము మొదటి నుంచి కలిసి ఉన్నాం. 81లో నేను వచ్చిన దగ్గర ఆవిడ అప్పుడు 81లో ఆవిడ రాలేదు ఇక్కడికి. ఆవిడ విజయవాడ నుంచి వచ్చి వెళ్తూ ఉండేవారు. ఫస్ట్ కృష్ణవేణి వచ్చింది, తర్వాత నేను వచ్చాను. ఆ తర్వాత మేము ఆవిడకి ఇల్లు అది చూసి మా మధ్యలో అనమాట. ఈ పక్కన కృష్ణవేణి, ఈ పక్కన నేను. ఇల్లుందా ఆవిడ అన్నపూర్ణమ్మ? ఇక్కడ సొంత ఇల్లు చాలా ఉన్నాయి ఆవిడకి. 2-3 ఇల్లు ఉన్నాయి. 2-3 ఇల్లు ఫ్లాట్స్ ఉన్నాయా? వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు ఉన్నాయి. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.